అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కుప్పుగుండుపాలెంలో దారుణం జరిగింది. పోక్సో కేసు పెట్టి జైలుకు పంపిందన్న కక్షతో 9వ తరగతి చదువుతున్న బాలికపై కత్తితో దాడి చేశాడు దొండగుడు. కసింకోటకు చెందిన సురేష్ గతంలో మైనర్ బాలికను వేధించాడు. దీంతో ఆ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇటీవల బెయిల్పై విడుదలైన నిందితుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం నిందితుడు సురేష్ పరారీలో ఉన్నాడని 2 ప్రత్యేక బృందాలతో అతని కోసం గాలిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, ఏంటి క్లూ ఏమీ లభించలేదా? ఎక్కడున్నాడు సురేష్? ప్రస్తుతం బాలిక పరిస్థితి ఏంటి? అరే, ఈ ఒక్కసారి ఈ ఘటనతోటి విశాఖపట్నం అంతా ఉలిక్కి పడింది. నిన్న రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేవలం తనపై పోక్సో కింద కేసు నమోదు చేసి జైలుకి పంపించారన్న నెపంతో అత్యంత దారుణంగా కొడవలతోటి ఆ బాలికను హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే నిందితుడు సురేష్ పరాలో ఉన్నట్లుగా పోలీసులు తెలియజేశారు. ఇంకా 2 బృందాలు ఏర్పాటు చేసి వారి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారని తెలియజేశారు. అయితే పూర్తిగా ఈ ఘటన సంబంధించుకుంటే గత కొద్ది రోజుల క్రితం ఆ మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు సురేష్ పై. అయితే కేసు నమోదు చేసిన అనంతరం రిమాండ్ చేసిన తర్వాత బెయిల్ పై విడుదల ఈ మధ్య కాలంలోనే సురేష్ బెయిల్ పై విడుదలయ్యాడు. సాధారణంగా ఈ విధంగా జైలు నుంచి బెయిల్ పై విడుదలైన ఖైదీలు కావచ్చు, అదేవిధంగా నేర ప్రవృత్తి ఉన్న వారిపై కొంతవరకు పోలీస్ శాఖ నిఘా పెట్టి ఉంచాల్సింది. అదేవిధంగా మరోవైపు బాధితులు కూడా రక్షణ కల్పించాలి. కానీ పోలీస్ శాఖ రెండూ చేయకపోవడంతో సురేష్ పై నిఘా పెట్టలేదు, మరోవైపు బాధితులకు రక్షణ కల్పించలేదు. అయితే ఒంటరిగా ఉన్న ఆ యువతపై కొడవలతో దాడి చేసి అత్యంత దారుణంగా హతమార్చాడు సురేష్. హతమార్చిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. రాంబల్లి మండలం చుట్టుపక్కల మొత్తం అంతా కూడా నటించి గాలింపు చర్యలు చేపట్టారు పోలీసు అధికారులు. మరోవైపు ఆ బాధితులు గోరుమంటున్నారు. ఎందుకంటే ఫిర్యాదు చేసేవాళ్ళ నగంతో కక్ష పెంచుకొని జైలుకు పంపించామని విధంగా తమ కూతురిని హతమార్చారని బంధువులు ఆరోపిస్తున్నారు. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే ఇప్పటి వరకు చాలా వరకు కూడా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై అకృత్యాలకు, దాడులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. గత కొద్ది రోజుల క్రితమే ఏకంగా హోంమంత్రి ఇలాకాలోనే మహిళను విమర్శన చేసి దాడి చేశారు. ఆ ఘటన మరొకముందే పక్కన నియోజకవర్గంలో, ఎలమంచి నియోజకవర్గంలో ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి హోంమంత్రి అనిత కూడా ఎస్పీతో మాట్లాడడం జరిగింది. ఎస్పీ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు, పూర్తిగా దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. కానీ కేవలం ఇక్కడ పోలీస్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వలనే ఈ ఘటన చోటిస్తుందని బంధువులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఒక రిమాండ్ లో ఉన్న ఖైదీ తమపై కక్ష పెంచుకునే నేపథ్యంలో ఖచ్చితంగా అవకాశం ఉందని పోలీస్ శాఖ ముందుగానే గ్రహించాలి. ఈ విధంగా రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ నేరస్తుడిపై నిఘా పెట్టాలి. మరోవైపు నిఘాతో పాటు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల రక్షణలో కల్పించే బాధ్యత కూడా పోలీస్ శాఖదే ఉంటుంది. కానీ ఈ రెండూ చేయకపోవడంతోనే ఈ హత్య చోటు చేసుకుంది. అనవసరం తెలియని ఒక చిన్నారిని హత్య చేసి పరారయ్యాడు అని కూడా ఈ ప్రస్తుతం అయితే అక్కడ స్థానికులు ఆరోపిస్తూ కనిపిస్తుంది. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి ఇంకా పోలీసు శాఖ డిఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో, పరవా డిఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 2 బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టడం కూడా తెలియజేశారు. ఓకే నరేష్.